నా పేరు రమణి అండి. మా తాడేపల్లి. ముందుగా పితామహ గురువు గారికి, పత్రిజీ గురువు గారి పాదపద్మములకి నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. మా తాడేపల్లి మానస సరోవరం ధ్యానాశ్రమం 10 సంవత్సరాల క్రితం ఈ ధ్యానంలో ప్రవేశించాము. అంతకుముందు చాలా ఇబ్బందులతో, అనారోగ్యంతో, మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడేదాన్ని. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ అయింది. చాలా టెన్షన్లు పోయి ఎంతో హ్యాపీగా ఉంది జీవితం. ధ్యానంలో చెప్పలేనంత ఆనందం అండి. మేము ఈ పిరమిడ్ కట్టిన తర్వాత ప్రతి ఆదివారం క్లాసులు జరుగుతా చక్కగా అందరూ వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది ఆ రోజంతా. మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంటాం అందరం. మా వారు నిజంగా శ్రీరామచంద్రుడే. అది నేనేదో గొప్పగా చెప్పుకోవటం కాదు. మా పెళ్ళైన దగ్గర నుంచి నన్ను ఎంతో ప్రేమగా చూస్తారు. నాకు 2 బాబులండి. పెద్ద అబ్బాయి పేరు అశోక్ రెడ్డి, చిన్న బాబు పేరు కిషోర్ రెడ్డి. పిల్లలిద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటారు. తల్లిదండ్రులన్నా మేమన్నా అంతే ఉంటాం. మేము కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత రిలీఫే కాదండి, బాగా ఫ్రెండ్షిప్ కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ అందరూ చాలా ఎక్కువైపోయారు. అందరూ ఆత్మబంధువులు బాగా ఎక్కువైపోయారు. చాలా అందరూ అభిమానంగా ప్రేమగా పలకరిస్తూ ఎక్కడున్నా కానీ చాలా ఆప్యాయంగా ఉంటారు. మా కుటుంబం అంతా చాలా బాగుంటుందండి. మేము పిరమిడ్ కట్టిన తర్వాతే చాలా సంతోషంగా ఉన్నాము. మా పిల్లలు కూడా చాలా వచ్చినప్పుడల్లా హ్యాపీగా ఉంటారు. రాబోవు కొత్త దంపతులు, కొత్తగా పెళ్లి చేసుకునేవాళ్ళు కానీ, పెళ్ళి అయినాళ్ళు కానీ ఎట్లా ఉండాలంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని, ఎప్పుడు ఒకళ్ళ మనసును ఒకళ్ళు బాధ పెట్టుకోకుండా సర్దుకుపోయి చక్కగా సీతారాముల్లాగా అన్యోన్యంగా ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ధ్యానం చేస్తూ జీవించాలని నా కోరిక. చిన్నటికే పెద్దగా ఊహించుకుని కలహాలను సృష్టించుకుని స్వర్గం లాంటి సంసారాన్ని నరకం చేసుకోకుండా చక్కగా బాగుండాలి, అన్యోన్యంగా ఉండాలి. దంపతులు శ్రీరామచంద్రులు అంటే బాగుండాలని నా కోరిక. ముందుగా PMC ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నా పేరు రామిరెడ్డి, మానస సరోవర ధ్యానాశ్రమం, విజయవాడ. ఆధ్యాత్మికత తెలియని నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించి వేలాది మంది ఆత్మబంధువులను ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీరామనవమి, ఈ శ్రీరామనవమి గురించి విన్నప్పుడల్లా నా హృదయం పులకించిపోతుంది. నా జీవితంలో అత్యంత మధురమైనటువంటి సంఘటన శ్రీరామనవమి రోజునే జరిగిందనేది మీ దృష్టి తీసుకురాదలుచుకున్నా. ఏ పుస్తకాలు చదివే అలవాటు లేని, ఎటువంటి పుస్తకాలు రాయని నేను, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నా చేత సాహసం చేయించాడు. ఒక పుస్తకం రాయించారు. ఆ పుస్తకం పేరే మానస సరోవరం. అది 3 సార్లు కరెక్షన్ చేసిన తర్వాత ఒక మాట అన్నారు. శ్రీరామ నవమి రోజుని, సీతారాముని కళ్యాణం రోజుని రాముడు రాసిన పుస్తకాన్ని రిలీజ్ చేయాలి. అప్పటికి లేట్ కాకుండా నువ్వు త్వరగా దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఒక మాట చెప్పినప్పుడు దానికి మరి ఆ మాటకు అనుగుణంగా దాన్ని పూర్తి చేయడం జరిగింది. అనుకున్నట్టుగానే విశ్వకాంతి పిరమిడ్ మన వీమాడుగుల్లో అక్కడ ఆ పుస్తకాన్ని శ్రీరామనవమి రోజునే రిలీజ్ చేయటం, ఆ తర్వాత ఆ పుస్తకం అదిలగాయితూ 5 వేదికలు రిలీజ్ చేయబడి 4 ముద్రణలు పూర్తి చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన ఆనంద స్థితిని నేను మర్చిపోలేనండి. అది ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను. అలాగే మరి శ్రీరామ రోజుని ఆధ్యాత్మికమైనటువంటి ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. సహజంగా ఏ మార్గంలోకి పయనించినా దంపతులు ఇద్దరు కూడా ఒకే పద్ధతిలో ఒకే మార్గంలో పయనిస్తేనే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. భార్య వచ్చి భర్త రాకపోయినా, భర్త వచ్చి భార్య రాకపోయినా ఇక యుద్ధమే స్టార్ట్ అవుద్ది. మరి మా అదృష్టవశాత్తు అది
నేనుగా ముందు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే ఎలా ఉండేది తెలియదు, కానీ నా అదృష్టం కొద్దీ నా భార్య ఆవిడ ప్రేరణతోటే నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి పయనించడం జరిగింది. అనారోగ్యంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎవరో చెప్పిన మాటను బట్టి ఆవిడ ధ్యానం చేయాలని నన్ను పట్టుబట్టి లాగటం, సరే ఆవిడ కోసం నేను కూడా వెళ్ళటం, ఆ ధ్యానం యొక్క అద్భుతమైనటువంటి ఆనంద స్థితిని, సత్యాన్ని కూడా తెలుసుకున్న తర్వాత మరి నా వృత్తిని ప్రవృత్తిని మార్చుకొని ఇందులోనే పయనించడం జరిగిందండి. అలాగే మరి రాబోయే తరం వారికి కూడా ఈ ధ్యానం యొక్క సత్యాలని కొన్ని చెప్పాలనుకున్నప్పుడు, ధ్యానం సర్వరోగ నివారణ అంటున్నారు. అయితే అన్ని రోగాల్ని నివారిస్తుంది అనేది నిజమే, కానీ నేను ధ్యానంలో తెలుసుకున్నటువంటి సత్యానికి ఏమిటంటే సర్వరోగ నివారణే కాదండి, సర్వశక్తుల సమ్మిళితం, సకల సమస్యలకు పరిష్కార మార్గం ఒక ధ్యానం అని చెప్పి సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నిత్య జీవితంలో మనం అనేక మందికి అనేక సమస్యలు రావటం సహజం. ఆ సమస్యని ఎలా అధిగమించాలో కూడా వారికి ఎంతో విభిన్నమైనటువంటి ఒత్తిడితోటి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అయోమయ స్థితిలో ఉన్నటువంటి ఆ తరుణంలో ధ్యానం కనుక చేసిన వారికి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోవడానికి దోహదం చేస్తుంది ఈ ధ్యానం. భౌతిక ప్రపంచంలో ఈ సమస్యలన్నిటికీ చాలామంది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం వ్యతిరేక దిశలో పయనించినప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటారు. కానీ నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే ఈ ధ్యాన మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి విపత్కర పరిస్థితులు ఎన్ని ఎదురైనా సరే తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అని చెప్పి రుజువు చేస్తుంది ఈ ధ్యానం. అలాగే సర్వశక్తుల సమ్మిళితం కూడా ఎన్నో శక్తులని మరి చేసేటువంటి ఈ ధ్యానం ఇది యువకులకే కాదు, వృద్ధులకే కాదు, విద్యార్థులకే కాదు, అన్ని వర్గాల వారికి కూడా ఈ ధ్యానం ఎంతో అవసరమైనది. మరి ఇది ఎవరో చెప్తే కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి సత్యం అండి. దాదాపు అన్యోన్యంగా ఆదర్శవంతంగా దంపతులు ఉండాలి అంటారు. చాలామంది పెళ్ళైన కొత్తలో అలాగే ఉంటూ ఉంటారు. ఆ తర్వాతే వచ్చేటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అవి చెప్పుకోవాలంటే దానికి మాటలు చాలా కూడా. అందరూ కూడా పెళ్ళైనటువంటి క్రొత్తలో ఎన్నో రకాలటువంటి కలలు కంటూ ఉంటారు. మా సంసారం ఎలా ఉండాలి, మా దాంపత్యం ఎలా ఉండాలి, మా అన్యోన్యత ఎంతో ఆదర్శవంతంగా ఉండాలి అనేటువంటి ఊహలతోనే వస్తూ ఉంటాం. కాలక్రమేణా మరి ఆర్థికమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు, అలాగే అవగాహన లోపం, వీటన్నిటితోటి మొదట అనుకున్నటువంటి ఆశలన్నీ అడియాశలుగా మారిపోతూ ఉంటాయి. దానికి అనుగుణంగా మరి మా జీవితంలో మరి నా అదృష్టం ఏటో అనుకోకుండా కాకతాళంగా ఆవిడ పేరు రమణి, నా పేరు రామిరెడ్డి అన్నట్టు అంతా రా మీద నడిచిందో ఏందో, కానీ ఎప్పుడు కూడా మాది ఇంచుమించు 48 సంవత్సరాలండి మా వివాహం జరిగి. ఇంకొక రాబోయే 2 సంవత్సరాల్లో స్వర్ణోత్సవం జరుపుకోవాలనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల ఈ వైవాహిక జీవితంలో ఎంతో అరమరికలు లేనటువంటి అన్యోన్యంగా ఆదర్శవంతంగా చాలా చాలా ఆనందంగా గడుపుతున్నటువంటి ఒక బంధం మా మధ్య ఉందనేది మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఇందాక ఆవిడ చెప్పినట్టు మరి మా ఈ అన్యోన్యతకు ఆనందానికి కారణం మా కుటుంబ సభ్యులు కూడా చాలా సహకరించారు. వాళ్ళ ద్వారానే మేము ఇంత ఆనందంగా ఆదర్శవంతంగా ఉండగలుగుతున్నాం అనేది అనుకుంటున్నాం. సహజంగా ఈ రోజుల్లో మరి ఏదైనా ఉన్నదానికి ఖర్చు పెట్టాలంటేనే 10 రకాలుగా ఆలోచించి వద్దు అనేటువంటి కుటుంబ సభ్యుల వ్యతిరేక దిశలో మరి ఇన్ని కోట్ల రూపాయల ఖర్చుతో ఒక ధ్యానాశ్రమాన్ని నిర్మిస్తున్నా సరే మా 2 కొడుకులు కూడా, 2 అబ్బాయిలు కూడా అన్ని విషయాల్లో సహకరించి వాళ్ళ సహకారం 100కి 100% మాకు అందించడం అనేది అదొక మధురానుభూతి. సో ఇప్పటికీ కూడా అంటే ఒక పెద్ద బాబు వాళ్ళు అమెరికాలో ఉన్న చిన్నబ్బాయి మరి
ఒక యానిమేషన్ రంగంలో జాబ్ చేస్తూ కూడా ఎంతో ఒత్తిడితో ఆందోళనతో ఉన్నటువంటి సమయంలో అందరూ ప్రశాంతంగా బతకాలని మేము చెప్తూ నువ్వంతా టెన్షన్ లైఫ్ బ్రతకాల్సిన పని లేదు, నువ్వు జాబ్కి రిజైన్ చేసిరా, ఇక్కడ మనం అందరం కలిసే ఉందాం అని చెప్పిన వెంటనే నా మాటను మన్నించి నెలకు ₹1,00,000 వచ్చే శాలరీ వచ్చేటువంటి ఆ జాబ్ను కూడా తృణప్రాయంగా వదిలేసి ఇక్కడికే వచ్చి మరి మాతో పాటే ఉండి ఈ మానస సరోవర ధ్యానాశ్రమానికి ఎన్నో రకాలుగా సహకరిస్తున్నటువంటి మా చిన్నబాబు, అలాగే మా చిన్న కోడలు, వీళ్ళకి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాల్సిందే. వాళ్ళ సహకారం లేనిదే మేమంత ఆనందంగా ఉండలేం. సో ఏదేమైనా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరికొకరు అవగాహనతోటి అరమరిక లేనటువంటి జీవితంగా ఓపెన్గా మాట్లాడుకుంటేనే ఆ కుటుంబం ఎంతో అద్భుతమైనటువంటి ఆనస్థితిలో ఉంటుందని చెప్పి మానవపూర్వకంగా చెప్తున్నటువంటి సత్యం. అలాగే మరి ఈరోజు ఈ పిఎంసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మానస సరోవరం అనుకోకుండా రావటం, అందుకు శ్రీరామ రోజుని మీ యొక్క అభిప్రాయాలు తెలియజెప్పాలని అనటం, అనుకోకుండా ఈ విధంగా చెప్పటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.